అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే మలికిపురం మండలం లక్కవరం గ్రామం ఇరుసుమంట సెంటర్లో మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ నుంచి అంటే నేను నిల్చున్న ఈ ప్రాంతం నుంచి 100 మీటర్ల దూరంలోనే అంటే కోతవేట దూరంలో ఈ బ్లోఅవుట్ అయితే సంభవించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చుట్టూ కూడా పచ్చడి చేలు కొబ్బరి తోటల మధ్యన జరుగుతున్నటువంటి ఈ డ్రిల్లింగ్కి సంబంధించి ఈ ఓఎన్జీసీ వెల్లకు సంబంధించి అంటే మరమ్మతులు పనులు చేస్తుండగా ఈ ఓఎన్జీసీకి సంబంధించిన ఈ వెల్ నుంచి ఒక్కసారిగా బ్లోఅవుట్ సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు అసలు ఏం జరిగింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ అసలు మీది ఎక్కడైనా సార్? మాది ఇక్కడేనండి. ఓకే, మాది పక్కనే హౌస్ మాది. అయితే మార్నింగ్ 9:30, 10 సమీపంలో బాగా మంచు, విపరీతమైన మంచు వచ్చింది. మంచులాగా గ్యాస్ ఫామ్ అయిపోయి మొత్తం ఏమీ కనిపించకుండా మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇదంతా బ్లాక్ అయిపోయి విపరీతమైన సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే ఏంటి దాని పరిష్కారం అని చెప్పి మేము అందరం హుటాహుటిని బయలుదేరి అక్కడికి ఓఎన్జీసీ దగ్గరికి వెళ్ళి సిచ్యువేషన్ చూస్తే ఇది మొత్తం ఫామ్ అయిపోతుంది, తక్షణం మీరు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని సమాచారం ఇచ్చారు. ఉన్నారు వాళ్ళు కూడా హడావుడిగా వాళ్ళు పారిపోతున్నారు సిచ్యువేషన్ బట్టి. అప్పుడు మా లోకల్ కుర్రోళ్ళు అందరం కలిసి ఏం చేసామంటే ఉన్న పలంగా జనాల్ని, ఆ పిల్లల్ని, ఫ్యామిలీస్ అందరినీ పంపించేయడం జరిగింది. మొత్తం అందరినీ ఫ్యామిలీస్ అందరినీ దూరంగా ఎలక్ట్ చేసి ఉన్న పలంగా పంపించేసి మొత్తం అందరినీ. మంటలు లేవండి, ఓన్లీ పొగతో కూడిన మొత్తం మంచులా పట్టేసిందండి. గ్యాస్ ఫామ్ అయిపోయి అప్పుడు ఓఎన్జీసీ సిబ్బంది వచ్చి బాంబు వేసి దాన్ని బ్లోఅవుట్ చేశారు. బ్లోఅవుట్ చేశాక కొంచెం తగ్గింది. మంట వచ్చాక బ్లోఅవుట్ వచ్చాక కొంచెం పరిస్థితి కొంచెం అనుకూలంగా గ్యాస్ వ్యాపించకుండా ఇళ్ల మీదకి రాకుండా అక్కడ బ్లోఅవుట్ చేశారు. అయితే ఆడవాళ్ళు కానీ పిల్లలు కానివ్వండి ఎవరో లేరండి, మొత్తం పారిపోయారండి. కోళ్ళని దూడలు అన్నీ వదిలేశారండి. గ్రామాల మయాన్ని రిగ్గులు వేయకూడదండి. ఓఎన్జీసీ వాళ్ళు వచ్చాక మా గ్రామాల మయాన్ని ప్రాణాలు పాసిలపూడి బ్లోఅవుట్ అయిందండి. అలాగే నెల పట్టింది. మళ్ళీ నాగరాన్ని బ్లోఅవుట్ అయిందండి, గ్యాస్ లీక్ అయి చచ్చిపోయారు. ఇప్పుడు మాది కూడా బ్లోఅవుట్ చేయకపోతే ఏ నైట్ అని అయితే తగులుపడిపోయేది అండి. గ్రామం పోనండి, ఉందరు అండి. గ్రామం అంతా పోదు. ఏంటంటే ఏదో దేవుడి దైవాల బయట అడ్డం పోటాలు కాబట్టి పారిపోయామండి. మీరు ఫస్ట్ పొగ మంచి అనుకున్నారా? మంచి అనుకోలేదండి, గ్యాస్ లీక్ అయిపోతుందని అర్థమైపోయిందండి. ఇంకా వాళ్ళు పరిగెట్టిపోతున్నారండి. మేము అక్కడ దగ్గర ఉన్నామండి. అప్పుడు ఇంకా అందరూ పిల్లల్ని ఆడవాళ్ళు అందరినీ బయటకు తీసిపోయామండి. బ్లోఅవుట్ చేసారండి. వాళ్ళు చేస్తే ఇప్పుడు గ్రామం అంతా ఏమీ లేరండి. ఎవరి ఇల్లు వాళ్ళు ఉదుకుని పోయారండి. అందుకును ఎవరైనా సరే ప్రజానాయకులు ఏమన్నా ఓఎన్జీసీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఏమన్నామండి, మా కోనసీమ పేరు చెప్పి గ్రామాల మీద ఈ ఓఎన్జీసీ కార్యకలాపాలు లేకుండా చేసేయమని చెప్తున్నామండి, కోరుకుంటున్నామండి. మీకు ఎన్ని గంటలకు జరిగిందండి? పొద్దున్న 10:30 అలాగండి. గ్యాస్ ఎప్పుడైతే గ్రామం మీదకి వస్తుందో సౌండ్ కూడా వచ్చిందా? సౌండ్ వచ్చి ముందు సౌండ్ రాలేదండి. సౌండ్ గ్యాస్ లీక్ అయిపోతుందని వాళ్ళు పరిగెట్టుకు వచ్చేసారండి. వాళ్ళందరికీ ఊరంతా చెప్పారండి. అదే అక్కడ మా అందరి మాటల మీద వెళ్ళిపోయిందండి. ఈ లోపల మొత్తం మీద దాన్ని బ్లోడ్ మీ ఊరంతా ఖాళీ చేసేటప్పటికి బ్లోడ్ చేశారు. వచ్చేసిందండి. ఇంకా లైట్లు కరెంట్లు అన్ని ఆఫ్ చేసేసారండి. అప్పటికప్పుడు పంచాయతీ వాళ్ళు కరెంట్ వేయకండి అని కన్వర్ట్ చేసారండి. అప్పుడు ఈ లోపల బ్లోఅవుట్ చేశారండి. అప్పటికే ఊరంతా ఖాళీ చేసామండి. ఇది కనుక రాత్రి కనుక జరుగుంటే ఎటువంటి ఇంకా అసలు గ్రామం ఇంకేమీ లేదండి. మొన్న అక్కడెక్కడో చూడండి ఏమైనా నాగరం మళ్ళీ అయిపోతుందండి. నాగరం అంటే అది ఇంకా ఒక 20 మంది. ఇది ఏకంగా గ్రామం 1000 మంది. మొత్తం ఎలా పడుకున్న వాళ్ళు అలా ఉందండి. మొత్తం చాలా ప్రమాదం. ఎన్ని కుటుంబాలు ఉంటాయి మొత్తం ఇక్కడ? అదే మొత్తం 700 దాకా ఉంటుందండి. 700 కుటుంబాలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళిపోయారు? పంచాయతీ కాడ ఉన్నారండి ప్రస్తుతానికి అయితే. భోజనాలు అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం అన్ని కూడా అక్కడే సదుపాయం అంతా. అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పంచాయతీ కాడ ఉన్నారు. గతంలో మీ గ్రామంలో ఎప్పుడైనా ఇటువంటి సంఘటన చూసి సక్సెషన్ ఏం జరగలేదండి. నగరాన్ని ఒకటి జరిగింది, మామిడి కుదురులో ఒకటి జరిగిందండి. సెక్రటరీపల్లిలో కూడా కొన్ని జరిగినాయి కదా. అక్కడ ఒకటి లీకులు అయినాయండి అంతే. ఇంకా రాజోలు మండలంలో అంటే రాజోలు నియోజకవర్గంలో తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కదా. 10 వ్యవసాయం బావులు కాడ అయ్యాను లీకులు అవుతున్నాయండి. బందోబస్తు చేస్తున్నారు. చేసినా ఇది మరి రిగ్ వేసారు. మళ్ళీ 10 సంవత్సరాల కింద వేసారండి రిగ్. ఇది
మరి మూతాడిపోయిందో ఏమైందో మళ్ళీ రీఓపెనింగ్ చేశారండి. ఇది ప్రమాదం జరిగిందండి. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఇది ఒక 20 రోజులు చేస్తున్నారండి. నైట్లు పగలు సౌండ్లు అండి. మాకు భయంగానే పడుకుంటున్నాం ఏ రేత్రి ఏమవుతుందో అని. అలాగే జరిగిందండి. అది ఇంకా దాని మీద అందుకుని ఈ ప్రభుత్వాలు మా కోనసీమ అసలే నాశనం అయిపోయిందండి. ఈ కోనసీమలో ఓఎన్జీసీ కార్యకలాపాలు లేకుండా చేయమని కోరుకుంటున్నామండి. అధికారులు ఏం చెప్పారు ఇప్పుడు మీకు? అధికారులు ఇదిగో ఇప్పుడు వస్తున్నారు, అక్కడి నుంచి వస్తున్నారు, ఇక్కడ నుంచి వస్తున్నారు, మరి చేద్దాం అంటున్నారు. మరి ఆల్రెడీ బోర్డ్స్కూర్ దగ్గర నెల పట్టింది కదండి. ఇప్పుడు నెల గ్రామం వదిలేసి ఈ కోళ్ళు దూడలు ఇవన్నీ ఎలా ఉండగలమండి మేము? పిల్ల పాపలతోటి ఎక్కడో అక్కడ చుట్టాలింటికి పంపోయామండి. కొంతమంది ఏమో లక్కవరం కళ్యాణ మండపంలో ఉన్నారండి. అదండి చాలా విలువైన అవన్నీ అన్నీ కట్టుకుని వెళ్ళిపోయామండి. ఇగో దూడలు ఉన్నాయండి, ఏమని వస్తున్నామండి మెల్లిగా దూడల కాడకి. అదండి ఇది పరిస్థితి. లక్కవరం ప్రాంతంలో సంబంధించి ఈ గ్రామం సంబంధించి ప్రజలైతే తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పగటి వేళ అంటే దాదాపు 10:30-11 మధ్య సమయంలో జరిగింది. కానీ అదే రాత్రి కనుక జరుగుంటే మరో నగరం సంఘటన పునరావృతం అయ్యేదని ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇది ఒక్కసారిగా ఉన్న ఫలంగా గ్యాస్ పొగమంచు రూపంలో ఈ ప్రాంతం అంతా ఆవరించింది. ఈ ఆవరించిన తర్వాత మేమందరం కూడా ఏంటిది అనుకునే సమయంలోనే అక్కడికి ఆ ప్రాంతం నుంచి మేము వెళ్ళేటప్పటికి అప్పటికే కూడా ఓఎన్జీసీ సిబ్బంది పరుగులు ఉరుకుల మీద అక్కడి నుంచి వెళ్ళిపోతూ గ్యాస్ లీక్ అవుతుంది, మీరు ఇక్కడ నుంచి ఉండొద్దు అని చెప్పి వాళ్ళు హెచ్చరించారు. తర్వాత పంచాయతీ ద్వారా కరెంట్ ఆఫ్ చేయించారు. తర్వాత మొత్తం మీద ఇళ్లలో ఎవరు కూడా కరెంటు స్విచ్లు వేయొద్దు, పొయ్యిలు వెలిగించొద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అదే కనుక రాత్రి వేళ అయితే మేమందరం గాఢ నిద్రలో ఉండేవాళ్ళం. మరో నగరం లాంటి దుర్ఘటన జరిగేది. నగరంలో అయితే ఇంకా ఆ సమయంలో కేవలం 20 మంది మాత్రమే అక్కడ కొన్ని దుర్మరణం పాలని పరిస్థితి అయితే కనిపించింది. ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే మాత్రం మేము చాలా ఇబ్బంది పడి అనేక మంది ఇక్కడ 700 సుమారు ఇక్కడ నివసిస్తున్న కుటుంబాలు అయితే ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా పొగమంచు రూపంలో ఆవిరి రూపంలో పొగమంచు రూపంలో ఈ ప్రాంతం అంతా ఆవహించిన నేపథ్యంలో మేము అప్రమత్తం అయ్యాము. ఎవరికి వారే ఇల్లు వదిలి పారిపోయారు. విలువైన వస్తువులు ఈ పిల్ల పాపలతో కట్టుబట్టలతో వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. మొత్తం మీద ఈ ప్రాంతంలో ఇప్పటికీ కూడా పాడి అన్నీ కూడా అంటే గేదెలు, ఆవులు, అదేవిధంగా కొన్ని సంబంధించిన వస్తువులను కూడా ఇక్కడే వదులుకుని తాళాలేసి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది అని చెప్తున్నారు. ఒకసారి మనం ఇలాగెళ్తే ఈ ప్రాంతంలో ఇదిగో మొత్తం ఇళ్ళన్నీ కూడా దాదాపు అన్నీ కూడా తాళం వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పోలీసు పికెటింగ్ అయితే ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఏ ఇల్లును చూసినా కూడా తాళాలు వేసి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రజలు చెబుతున్నది ఏంటంటే కోనసీమలో గతంలో కూడా పాసర్లపూడి పరిధిలోకి సంబంధించి ఒక భయంకరమైన విస్ఫోటనం అంటే బ్లోఅవుట్ చూసాము. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మాకు అక్కడక్కడ అడపాదడప కొన్ని జరిగినాయి. కానీ ఆ స్థాయిలో భారీ బ్లోఅవుట్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుందని చెప్తున్నారు. ఒకసారి మనం చూస్తే ఈ ఇల్లు ఇదిగో ఇక్కడ బ్లోఅవుట్కి అత్యంత సమీపంలో ఉన్న ఇల్లు. ఈ ఇంటికి కూడా తాళం వేసి ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇలా దాదాపు ఈ ప్రాంతంలో అంటే ఈ ఇరుసుమంట ప్రాంతంలో దాదాపు ఇల్లులన్నీ కూడా ప్రజలందరూ కూడా ఖాళీ చేశారు. ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు కనుక ఉదయం కనుక అంటే 10 గంటల సమయంలో కనుక ఇక్కడ ఈ బ్లోఅవుట్ విషయంలో ఇక్కడ ముందు గ్యాస్ ఒక పొగమంచులా ఆవరించిన పరిస్థితి కనుక మేము కనుక గమనించి ఉండకపోతే అదే రాత్రి వేళ అయితే గాఢ నిద్రలో ఉందో చాలా భయంకరమైన ఒక విషాద పరిస్థితులు ఇక్కడ తలెత్తే అవకాశం ఉండును. ఏదేమైనప్పటికీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొత్తం మీద ఈ ప్రాంతం అంతా కూడా నిప్పుల కుంపటిపై కోనసీమ ఉంది అన్న ఆవేదన అయితే ఇక్కడ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్.